తెలుగువారికి సంక్రాంతి ఎంత స్పెషలో కొత్తగా చెప్పనవసరం లేదు. హరిదాసు కీర్తనలతో, ముగ్గులు గొబ్బెమ్మలతో, కొత్త ధాన్యంతో, కొత్త అల్లుళ్లతో, పిండి వంటలతో, కోడి పందాలతో పల్లెటూళ్ళు జీవకళతో కళకళలాడుతూ ఉంటాయి. ఇక కొత్త సినిమాల సంగతి సరే. సంక్రాంతి పెద్ద పండగలానే సినిమా వాళ్లకు కూడా సంక్రాంతి సీజన్ అనేది బిగ్ సీజన్. అందుకే పెద్ద సినిమాల్ని పెద్ద పండక్కి రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటారు. బాక్సాఫీస్ బరిలో పందెం పుంజులుగా దూకబోతున్నాయి. 9 ఏళ్ల తర్వాత మెగాస్టార్ ఖైదీ నంబర్ 150 మూవీతో జనవరి 2వ వారంలో రాబోతున్నాడు. వినాయక్ డైరెక్టర్. తమిళ కత్తికి రీమేక్ ఇది. కాజల్ అగర్వాల్ హీరోయిన్, రామ్ చరణ్ నిర్మాత. సంక్రాంతి సింహం అనే పేరున్న బాలయ్య హిట్ కొట్టడం ఖాయమంటున్నారు నందమూరి ఫ్యాన్స్. క్రిష్ డైరెక్ట్ చేస్తున్నాడు. చారిత్రక నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించారు. 2016 సంక్రాంతికి ఎక్స్ప్రెస్ రాజా అంటూ వచ్చి హిట్ కొట్టిన యంగ్ హీరో శర్వానంద్ రాబోయే సంక్రాంతికి శతమానం భవతి అనే ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీతో వస్తున్నాడు. అభిరుచి గల నిర్మాత దిల్ రాజు ప్రొడ్యూస్ చేశాడు. వీటితో పాటు ఆర్ నారాయణమూర్తి, జయసుధ జంటగా చదలవాడ శ్రీనివాసరావు చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య కూడా సంక్రాంతికే రిలీజ్ కాబోతోంది. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.